ఈరోజు మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. క్యారెట్ పెసరపప్పు కర్రీ అండి. చాలా సూపర్ గా ఉంటది. అన్ని టిప్స్ ఈరోజు షేర్ చేయబోతున్నా. పిల్లలకు చాలా హెల్దీగా ఇలా చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది, పిల్లలకు నచ్చుతుంది. అందరికి నచ్చే విధంగా ఈరోజు మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ అండి. స్టవ్ అయితే ఆన్ చేస్తున్నా అండి. కడాయి తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాము. ఆయిల్ ఎక్కువ పట్టదు. ఆయిల్స్ ఎక్కువ తినకండి, కొంచెం తగు మాత్రం ఆయిల్ తింటే సరిపోతుంది. ఇగో ఇక్కడ చూడండి, 1/2 కేజీ క్యారెట్ సన్నగా చిన్నగా తరిగి పెట్టుకున్నా అండి. ఇక్కడ చూడండి, ఒక స్వీట్ కప్ తోటి కప్పడు పెసరపప్పు నానబెట్టుకున్నాను. పప్పు కొలత అంటూ ఏం లేదండి, కానీ నేను చూపిస్తాను. ఈ కప్ తోటి ఇలా బోడగా ఒక కప్పు పప్పు తీసుకున్నా అండి 1/2 కేజీకి. ఇక 4 పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉన్నాయి. ఒక 8 వెల్లుల్లిపాయలు, ఇవి కచ్చాపచ్చగా దంపుకోవాలి. చిటికెడు ఉప్పేసి దంపుకుందాం వీటిని. వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి ఇందులో వేస్తున్నా. ఒక చిటికెడు ఉప్పు వేయాలి. పచ్చిమిర్చి ఎప్పుడు దంపినా కూడా కొంచెం ఉప్పు వేయండి, అప్పుడే చేదెక్కకుండా ఉంటది. పచ్చిమిరపకాయలు కూడా ఒకలాంటి చేదు వస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే దంపినప్పుడు కంపల్సరీ చిటికెడు ఉప్పు వేసుకోండి. పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉన్నాయండి. ఇవో ఇలా పచ్చగా దంపుకుంటే సరిపోతుందండి. కారానికి సరిపోను పచ్చిమిరపకాయలు ఇప్పుడే తీసుకోవాలి. మనం ఈ కర్రీని పచ్చిమిరపకాయల కారంతో చేసుకోబోతున్నామండి. పచ్చి కారంతో పెసరపప్పు వేసి ఈ కర్రీ చేస్తే అద్భుతంగా ఉంటది. నూనె వేడైందండి. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇవి కాస్త చిట్పట్లాడిన వెంటనే ఉల్లిపాయలు వేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న ముక్కలు తరిగానండి. కొంచెం దీంట్లో ఉల్లిపాయలు నిండుగా ఉంటేనే బాగుంటది. చిన్న అయితే 2 వేయండి. మీడియం సైజు నుండి కొంచెం పెద్ద సైజు ఉంటే 1 వేయండి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి చిటికెడు ఉప్పు వేద్దాం. ఇదంతా ఉప్పు కౌంట్ అవుతుంది, అందుకే నేను ముందుగానే ఒక 3/4 టీ స్పూన్ ఉప్పు తీసి పెట్టుకున్నా అండి. అది తీసి పెట్టిన దాంట్లో నుండే వేస్తున్నా. ఇలా కొంచెము ట్రాన్స్పరెంట్ ఉల్లిపాయలు అయినాయంటే ఇప్పుడు వెల్లుల్లిని పచ్చిమిర్చి కారం వేసుకోవాలండి. ఇది దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దు. వెల్లుల్లిపాయలు ఇష్టం లేకుంటే ఇంగువ వేసుకోండి. ఇంగువతో కూడా చాలా బాగుంటది. మీ ఇష్టం, మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అది వేసుకోండి. వెల్లుల్లిపాయ అయినా పర్లేదు, ఇంగువ అయినా పర్లేదండి. అల్లం వెల్లుల్లి మాత్రం అస్సలు వేయకండి. తాలింపు మంచిగా వేగిందండి. కమ్మటి వాసన వస్తుంది, వెల్లుల్లిపాయలు వేగిన వాసన. ఇంతకంటే ఎక్కువ తాలింపు వేగాల్సిన పని లేదు, ఇంత వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇదే టైంలో కొంచెము పచ్చి ధనియాల పొడి వేసుకోండి. మీ దగ్గర వేంపిన ధనియాల పొడి ఉంటే లాస్ట్ లో వేయండి, పచ్చిదైతే తాలింపులో వేయండి. తాలింపు అంతా చక్కగా వేగింది. ఇప్పుడు క్యారెట్ ఇందులో వేసుకుందాం. క్యారెట్ మాత్రం సన్నగా తరగాలండి. కొంచెం లావుగా ఉంటే సరిగా ఉడకదు, అందుకని సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరగడం వల్ల పప్పులో మంచి కలిసిపోతుంది అండి. పప్పు అయితే మంచి అరగంట సేపు మంచిగా నానే వరకు నానబెట్టుకోవాలి. మనం క్యారెట్ తరగడం స్టార్ట్ చేయకముందే పప్పు గడిగి నానబెట్టుకున్నాం అనుకోండి, చక్కగా క్యారెట్ అంతా తరిగే లోపు పప్పు నానిపోతుందండి. క్యారెట్కి ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకని కొంచెం ఫ్లేమ్ పెంచుతున్నా అండి. ఎంత కలర్ఫుల్ ఉంది చూడండి చూడ్డానికి. మీకు ఒకవేళ ఫ్రై లాగా కావాలంటే ఇలాగే మూత పెట్టి ఫ్రై చేసుకోండి. కర్రీ లాగా కావాలంటే మాత్రం ఇప్పుడు కొంచెము సాల్ట్ వేసుకుందాం. కర్రీ లాగా కావాలంటే మాత్రం కొంచెం వాటర్ వేసుకోవాలండి. కొన్ని వాటర్ వేస్తున్నా. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మరి ఎక్కువ నీళ్ళు వేయొద్దు, చూసి వేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది కొన్ని వాటర్ అండి. అడుగున
పప్పు ఉడికిపోతుంది, తర్వాత క్యారెట్ ఉడికిపోతుంది, టేస్ట్ బాగుంటుందండి ఇలా చేయడం వల్ల. ఓకేనా, స్టవ్ పూర్తిగా సిమ్ చేసినాను. సిమ్ చేసి సిమ్లోనే ఉడికిద్దామండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, వదిలేయద్దు, మాడిపోతుంది. అవసరమైతే మళ్ళీ మధ్యలో కూడా నీళ్లు చల్లుకోవాల్సి ఉంటుందండి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోస్తే పప్పు మెత్తగా అవుతుంది. అలా కాకుండా ఉండడం కోసమే మనం కొన్ని వాటర్ పోసాము. మళ్ళీ అవసరం ఉంటే చూద్దాం. ఒకసారి కలుపుదామండి అంతా. కొంచెం నీరు పడుతుందండి, కొంచెం డ్రై అనిపిస్తుంది. ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం. ఇట్లా చూస్తూ నీళ్లు పోస్తూ మగ్గించుకోవాలండి, ఒకేసారి మాత్రం పోయకండి. ఇదంతా కర్రీ పూర్తి సిమ్లోనే కావాలండి, హైలో మాత్రం పెట్టకండి. మూత పెట్టేస్తున్నా అండి, చూద్దామండి. ఎంత కలర్ఫుల్ ఉంది కదా కర్రీ, అడిగైతే అంటలే అండి. చక్కగా మనం వేసిన వాటర్ సరిపోయింది. క్యారెట్ ఉడికిందా చూద్దాం. సూపర్ అండి, మెత్తగా అయిపోయింది. మంచి ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో మీకు అందుబాటులో ఉంటే పచ్చి కొబ్బరి తురిమి వేసుకోండి, చాలా బాగుంటుంది. నాకు ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి ఎండు కొబ్బరి పొడి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసినాను. పచ్చి కొబ్బరి అయితే మంచిగా ఈ కప్పు నిండా వేయండి, ఇంత కప్పు నిండా. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇదే టైంలో ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసేసుకొని మనం ఒకసారి అంతా కలిపేసుకోవడమే అండి. కొబ్బరి మరీ వేగే వరకు ఉంచొద్దండి, కొబ్బరి ఫ్లేవర్ అనేది కర్రీకి తెలిసే విధంగా వేసినాక ఒకసారి అంతా కలిపి కొత్తిమీర కోసం మనం ఎంతసేపు ఉంచుతామో అంతసేపు ఉంచితే సరిపోతుంది. అంతా కలిపేసాను. ఈ వేడికే మంచిగా కొబ్బరి మగ్గిపోతుంది, తర్వాత కొత్తిమీర మగ్గిపోతుందండి. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా అండి. చూసారా, సూపర్ ఉంది కదా కలర్ఫుల్గా. ఒక్కసారి అయితే టేస్ట్ చూద్దాం. నాకు తెలిసి సూపర్గా ఉంటుందండి. ఇది ఇట్లా కలర్ఫుల్ కనబడడమే కాదండి, టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది. పర్ఫెక్ట్ పప్పు ఉడికిపోయింది, తర్వాత క్యారెట్ ఉడికిపోయింది మెత్తగా, భలే టేస్టీగా ఉందండి. చాలా చాలా బాగుంది. చపాతీకి అయితే ఇక సూపర్. దోశలకు కూడా ఊకే చట్నీ కాకుండా ఇలా క్యారెట్ కర్రీ చేసి పెట్టండి. చూసారు కదా ఎంత సూపర్ గా మనం ప్రిపేర్ చేసుకున్నాము. రైస్ లోకి, చపాతీలోకి, దోశలోకి, దేంట్లో అయినా అద్భుతంగా ఉంటది. తప్పకుండా ఇలా కొంచెం వెరైటీగా కర్రీ చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారండి. అంత బాగుంది, అంత టేస్టీగా ఉంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.